బ్యాక్ టు మై ఛానల్ బింగ్ ఇంట్రోవర్ట్. వచ్చిందండి వయ్యారి. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ వంట చేస్తే ఎట్లుంటుందో చూద్దాం రండి. మామ్ ఈ రోజు చిన్న పని మీద బయటికి పోతుంది అనమాట. సో కిచెన్ మనదే. ఇంకా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువ. వంట పెంటానికి కిచెన్ అంతా పీక్ పందిరేదు, ఆల్రెడీ వంట చేసి పెట్టినా అని మా అమ్మ చెప్తాంది. అయినా సరే వినకుంటే హైయర్ అథారిటీస్ కంప్లైంట్ చేస్తా అని చెప్పింది. అదే మా డాడీకి. మా నాన్న అయితే ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఈ రోజు వంట ఏంటంటే వెల్లుల్లి కారం అనమాట. ఏంటి దీన్ని కూడా వంట అంటారా అంటే, ఎంత సింపుల్ రెసిపీనైనా అట్టర్ ఫ్లాప్ చేయడం అనేది ఒక కళ. ఆ కళలో నేను PhD చేసినాను అనమాట. ఆ కళలో నా చెల్లికి అంత ప్రావీణ్యం లేదనమాట. సో వంట వచ్చి ఆ పిల్లకి బానే. సింపుల్ రెసిపీ కదా ఏముందిలే అని చెప్పి స్టార్ట్ చేసిన. అసలు దీంట్లో రెసిపీ ఏం లేదు, అన్ని వేసి దంచేసి తిరువాత పెట్టేయడమే. ఇంకా మా నాన్న అయితే పక్కన నుంచి ఈ లెవెల్లో ఎంకరేజ్ చేస్తున్నాడు. మా సైడ్ వెల్లుల్లి అన్నారనమాట, మా ఇంట్లో అయితే మేము తెల్లవాయి అంటాం గార్లిక్ ని. చూసేకైతే మా ఊరి వంట లెవెల్లో ఉంది కదా సెటప్. మనం చాలా సుకుమారం అనమాట, మిక్సీ సౌండ్ అన్నా కూడా భయమే. అందుకే మా అమ్మ ఎండుమిరపకాయలు మిక్సీలో గ్రైండ్ చేసి పోయింది బయటికి. నా చెల్లికి ఫోన్ చేసి రెసిపీ కనుక్కున్నా, కానీ ఏ ఇంగ్రీడియంట్స్ ఏ క్వాంటిటీ తీసుకోవాలో ఆ పిల్ల సరిగ్గా చెప్పలే నాకు. అందుకని నాకు ఇష్టం వచ్చినంత వేసేస్తాను. మా నాయన ఇంత కారం ఉన్నా తినేసాడు కాబట్టి నో ఇష్యూస్ అనమాట. ఇంతవరకు నేను వండిన వంట నేను ఎప్పుడు తినలేదు, అందుకే ఇంకా బతుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. వంటలన్నీ నేర్చేసుకుంటా అని చెప్పిన నా చెల్లికి ఫోన్ చేసి. చూస్తే స్టార్టింగ్ లోనే మోయే అయింది. నేను ఇంతవరకు ఎప్పుడు తెల్లవాయిన అసలు వచ్చలేదు. వినడానికి డబ్బాలాగా ఉండొచ్చు, కానీ అదే నిజం. నా హ్యాండ్స్ చాలా సెన్సిటివ్ అనమాట. అమ్మ ఉంటే కిచెన్ లో కూడా రాని సరిగ్గా, అందుకే లేనప్పుడే ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకుంటా నేను. ఫైనల్లీ మా నాన్న గైడెన్స్ తో ఒక్క తెల్లవాయిన ఒలిచేదానికి నాకు 25 నిమిషాలు పట్టింది. ఇంకా అది కూడా ఒలిచిన తర్వాత చేతులన్నీ మంట ఎక్కేసినాయి. లిటరల్లీ కత్తితో ఘాట్లు పడినట్లు పడినాయి నాకు చేతికంతా అది ఒలిచేదలికే. నా 10th బోర్డ్ ఎగ్జామ్స్ కూడా నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టిండనేమో. పక్కింటి ఎప్పుడు మా అమ్మని అడుగుతా ఉంటుందన్నమాట, మీ పెద్ద పాప ఏం పని చేయదా, మీ పెద్ద పాప వంట రాదా. నేను చేసిన వంట పోయి ఇచ్చేసేద్దామని ప్లాన్ చేసినాను. దెబ్బ కోమాలేకి పోవాలా ఆంటీ. అసలు ఇంకా గుండంకుల్ షాప్ లో కేజీ బంగారు కొనిస్తా అని చెప్పినా సరే మా అమ్మ మటుకు నేను చేసిన వంట అసలు ముట్టుకోదు. మా నాయన అట్లా కాదనమాట, నేను చేసిండేది ఎట్లున్నా బాగుంది అని తినేస్తాడు. బై ద వే కైండ్లీ ఇగ్నోర్ మై పిలక జుట్టు. ఎన్నిసార్లు దూగినా నా జుట్టు మటుకు నా మాట ఇందు. భూమి అంతరించిపోతుంది అని చెప్పినా నమ్ముతుందేమో గానీ, ఆఖరికి నాకు మ్యాథ్స్ లో 100 మార్క్స్ వచ్చినాయని చెప్పినా నమ్ముతుందేమో గానీ, నేను చేసిన వంట సరిగ్గా ఉంది అంటే మటుకు నమ్మదనమాట నా చెల్లి. అదే మ్యాజిక్. ఫస్ట్ జీలకర్రని రోట్లోకి వేసుకొని బాగా దంచుకోవాలని చెప్పింది నా చెల్లి. నాకేమో జీలకర్రకి సోంపుకి తేడా తెలియక ఫస్ట్ సోంపుని దంచేసినాను అనమాట. తరువాత గ్రహించి మళ్ళీ జీలకర్రని దంచినాను. టైం ఏమో మధ్యాహ్నం 2:30 అవుతాంది. కడుపు మాడిపోతాంది. అట్లే పక్కనకి వేసేసి మా అమ్మ చేసిన అన్నం పప్పు కమ్మకు తినేద్దామా అనిపించింది. అట్లీస్ట్ పక్కింటాంటికి పెట్టేదానికైనా సరే నేను దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి కంప్లీట్ చేసిన. మా అమ్మ ఇంటే 10 నిమిషాలు చేసి పెట్టేస్తాడు దీన్ని. నాకేమో ఎగ్జాక్ట్లీ 3 గంటలు పట్టింది. ఆ పాటికి మా నాయన ఆకలి అవుతుందని అన్నం తినేసాడు అనమాట. నేను తినలే. ఇంకా ఇవన్నీ ఒక పక్క అంటే మధ్యలో నా చెల్లి ఫోన్ చేసి బతికే ఉన్నావా, అంబులెన్స్ ఏమైనా పంపిల్లా అని అడుగుతాంది. ఈ లెవెల్లో గదిరిచ్చి ఫోన్ పెట్టేసినాను. బేసిక్ గా నా చెల్లి కుళ్ళు అనమాట, నేను వంట నేర్చుకుంటానని. నా చెల్లేమో అది కుళ్ళు కాదు, కన్సర్న్. పక్కింటాంటికి ముందుగానే 2 పిల్లలు ఒక భర్త ఉన్నారు అని చెప్పింది. బయట ఎవరు వచ్చి నన్ను రోజు చేయబడలే, నా చెల్లి ఇంట్లో ఉంటే చాలన్నమాట. 24 గంటలు నన్ను డీప్ ఫ్రై చేస్తా ఉంటుంది. ఇంట్లో ఒక చెల్లో తమ్ముడో ఉంటే తెలుస్తుంది అనమాట మీకు ఈ బాధ ఎగ్జాక్ట్ గా. ఎట్లయితే ఏం మొత్తానికి అన్ని కష్టపడి దంచేసినాను అనమాట. తీరా అన్ని దంచినాక క్వాంటిటీ చూస్తే ఒక చిన్న కప్పుకు కూడా రాలేదనమాట. అది ఎగ్జామ్ లో ఆన్సర్ సరిపోకపోతే దర్ ఫోర్ హెన్స్ ఎక్సెట్రా ఇట్లాంటి వర్డ్స్ వాడినట్లా. ఇక్కడేమో నేను ఎర్రగడ్డలు వాడదాం అనుకున్నా. ఈ ప్రాసెస్ లో నేను మర్చిపోయిన విషయం ఏంటంటే, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళలో నుంచి వాటర్ వస్తాయి అని. రిలేటివ్స్ మీద వచ్చే కోపాన్ని స్మైల్ తో కవర్ చేసినట్లు ఆనియన్స్ కట్ చేసేటప్పుడు వచ్చే వాటర్ ని కూలింగ్ గ్లాస్ తో కవర్ చేద్దామని మా నాన్న కూలింగ్ గ్లాస్ కోసం ఇల్లంతా ఎతికినాను. అవసరమైన మటుకు అస్సలు కనిపివు అవి. ఇంకా చేసేదేం లేక పక్కన పాటలు పెట్టుకొని ఎంత వాటర్ వస్తానా సరే అట్లే కట్ చేసినాను అనమాట ఇంకా ఆనియన్స్ ని. ఆ పాటికే నాకు డౌట్ వస్తుంది, సవ్యంగా జరిగిపోతుంది, ఏదో ఒకటి మోయ అవుతుంది కదా అని. సడన్ గా పిల్లి ఇంట్లోకి వచ్చి కొంచెం సతాయిచ్చి వెళ్ళిపోయింది. కిచెన్ అంతా మెస్సీగా ఉంది, ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఆ మెస్ చేసింది నేనే కాబట్టి. ఆయిల్ డబ్బా ఎక్కడుందో కనుక్కోవడానికి ఇంకో 10 నిమిషాలు పట్టింది అనమాట. అంటే మనకు సంబంధం లేని డిపార్ట్మెంట్ కదా, ఏవేవి ఎక్కడ ఉంటాయో అస్సలు తెలీదు. బియ్యం లేకుండా బిర్యానీ చేయలేము, నేను మాడగొట్టకుండా వంట చేయలేను. ఇంకా ఏం మాడగొట్టలేదని చూసే లోపలే ఆయిల్ ఎక్కువ హీట్ చేసేసి దాంట్లోకి ఎర్రగడ్డలేసి మాడగొట్టేసినాను అనమాట. ఇంకా అవైతే లిటరలీ బొగ్గు అయిపోయినాయి. అందరూ స్లో లివింగ్
కుకింగ్ అని వీడియోలు పెడతాంటే నేను మటుకు స్లో కుకింగ్ చేస్తాను అనమాట. మాడిపోయిన దాన్ని మళ్ళీ అట్లా స్లోగా గట్టితో తిప్పుతా ఇంకా మాడగొట్టేసినాను. ఇంకా లాస్ట్ లో ఆ కారం గార్లిక్ పేస్ట్ వేసేసి అట్లా ఇట్లా తిప్పేసినాను అనమాట. టట్టడా ఇదే నేను మాడగొట్టిన వంట అనమాట, మాడిపోయిన వెల్లుల్లి కారము. ఇంకా మా నాయన్ని టేస్ట్ చేయమంటే నాకు ఏదో పని ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోయినాడు మా నాయన. అదే నన్ను హట్ చేయకుండా ఎస్కేప్ అయిపోయినాడు అనమాట. ఈ వంట తిన్నా కూడా బతికుండాలా అని చెప్పి రెండుసేపు దేవుడికి ప్రే చేసి అప్పుడు తినడం స్టార్ట్ చేసినాను. మా అమ్మ ఆల్రెడీ అన్నం పప్పు చేసిపోయింది అనమాట. వేడి అన్నంలోకి వెల్లుల్లి కారం తిందాం అనుకున్నా, నేను చేసుకునే లోపల చల్లగా అయిపోయింది అన్నం కూడా. నా మీద నాకే నమ్మకం లేదు, ఏదో కొంచెం కలుపుకొని తిన్నాను అనమాట, మళ్ళీ ఎక్కడ తేడా కొడుతుందో అని. ఇంకా తిన్న వెంటనే మరీ ఇంత భయంకరంగా లేదనమాట. ఫస్ట్ టైం నేను చేసిన వంటని నేను తిన్నాను. ఏమంటే ఎప్పట్లాగే ఉప్పేయడం మర్చిపోయాను అనమాట. చేసిండేదంతా వేస్ట్ చేయకుండా తినేసాను అనమాట. పక్కింటి ఆంటీకి ఇద్దాం అనుకున్నా గానీ మళ్ళీ 2 పిల్లలు ఉన్నారు, ఎందుకులే పాపమని వదిలేసాను అనమాట. మీ దగ్గర అట్టర్ ఫ్లాప్ చేయలేని సింపుల్ రెసిపీస్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే బాయ్.